హాయ్ అండి. మొన్న మనం ఆల్రెడీ ఫోర్స్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏం తెలుసుకున్నామంటే బ్యాలెన్స్డ్ అండ్ అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి అంటే న్యూటన్స్ 3 లాస్ కోసం. సో మనందరికీ తెలుసు న్యూటన్ ఫస్ట్ లా ఏంటి, న్యూటన్ సెకండ్ లా ఏంటి, థర్డ్ లా ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లా కోసం చూసుకుంటే మనకి ఏమవుతుందండి, న్యూటన్ ఫస్ట్ లా కోసం చూసుకుంటే న్యూటన్ ఫస్ట్ లా ఏంటి, ఇది అందరికీ తెలిసిన టాపిక్నే అండి. ఇంట్రెస్టింగ్ టాపిక్, వినండి. సో న్యూటన్ ఫస్ట్ లా అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అనుకుందాము. సపోజ్ ఇక్కడ పెన్సిల్ అనేది రెస్ట్లోనే ఉంది, ఈ పెన్సిల్ అనేది ఇక్కడ రెస్ట్లో ఉంది. సో ఇది మనకి మోషన్లో ఎలా వస్తుంది? మనం పెన్సిల్ని యూజ్ చేసి రాస్తున్నాము అంటే అక్కడ అర్థం ఏంటండి, మనం ఫోర్స్ యూజ్ చేయకుండా రాయగలమా? సపోజ్ చాక్ పీస్తో బోర్డు మీద రాస్తున్నామంటే, మనం చాక్ పీస్ పట్టుకుని రాస్తున్నామంటే ఆ చాక్ పీస్ మీద కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తున్నట్టే కదండి. సో అలానే ఇక్కడ మనం పెన్సిల్తో రాస్తున్నట్లు అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే, మనం పెన్సిల్పై ఫోర్స్ని ఆల్రెడీ యూజ్ చేసాం. సో మనం అక్కడ ఫోర్స్ని అప్లై చేసాం. ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు అక్కడ పెన్సిల్ ఏమవుతుందండి, మోషన్లో ఉంటుంది కదా. మనం రాస్తున్నామంటే అక్కడ పెన్సిల్ మోషన్లో ఉన్నట్టే కదండి. సో ఇక్కడ రెస్ట్లో ఉండే పెన్సిల్ని మనం మోషన్లోకి తెచ్చాము. ఎలా తెచ్చాము? మనం అక్కడ ఫోర్స్ని అప్లై చేసాము. అలానే ఇప్పుడు మనం రాస్తున్న పెన్సిల్ని మళ్ళీ పక్కన పడేసాము, అంటే మోషన్లో ఉండేదాన్ని మనం పక్కన పడేసాం. అప్పుడు అది ఏ పొజిషన్లోకి వచ్చింది? రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది. అంటే మనం మోషన్లో ఉండేదాన్ని రెస్ట్లోకి తేగలం, రెస్ట్లో ఉండేదాన్ని మోషన్లోకి తేగలం. ఎప్పుడు ఏదైనా మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు. అర్థమవుతుందండి చెప్పేది? అంటే మనం ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేదు. సపోజ్ బాల్ ఉందండి, బాల్ని మనం ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేదంటే అది ఎలా ఉంటుంది? అక్కడ అది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. అలా కాకుండా మనం ఒకసారి ఆ బాల్ని జస్ట్ ఒకసారి అలా తన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకి బాల్ అనేది మోషన్లో వెళ్తుంది కదండి. అంటే బాల్ మోషన్లో వెళ్తూ 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 ఉంది. ఇది ఎప్పుడు ఆగిపోతుంది? అక్కడ దానికి ఏదైనా ఒక అపోజ్ చేసే ఫోర్స్ ఉండేటప్పుడు, అక్కడ ఏదైనా ఒక అడ్డు ఉండేటప్పుడు, అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండేటప్పుడు ఆ బాల్ అనేది అక్కడ రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది కదండి. అంటే ఇక్కడ మనం బాల్ని కొట్టకపోతే అది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. అలానే ఇక్కడ బాల్కి ఎటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకపోతే అది ఏమవుతుందండి, కంటిన్యూస్ మోషన్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మనకి కంటిన్యూస్ మోషన్లో ఉంది అంటే అక్కడ అర్థం ఏంటండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ లేనట్లు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటే బాడీ అనేది ఖచ్చితంగా అక్కడ రెస్ట్ పొజిషన్కి వస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి, ఇప్పుడు బాల్ని మనం కొట్టలేదంటే అక్కడ ఏమవుతుంది, అది అక్కడే అలానే ఉంటుంది. దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయలేదంటే అది రెస్ట్లోనే ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూస్ మోషన్లో ఉంది అనుకుందాం బాల్, అక్కడ దానికి ఎటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ లేనప్పుడు అది ఏమవుతుందండి, అది వెళ్తూనే ఉంటుంది, అలా కంటిన్యూస్ మోషన్లో ఉంటూనే ఉంటుంది. అంటే ఈ రెండిట్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, ఇక్కడ ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేనప్పుడు అది రెస్ట్లోనే ఉంది, ఇక్కడ ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేనప్పుడు అది కంటిన్యూస్ మోషన్లోనే ఉంది. అంటే ఇక్కడ ఏమైనా మనం బాల్ రెస్ట్ పొజిషన్లో ఉన్న బాల్పై ఫోర్స్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందండి, అది మోషన్లోకి వస్తుంది. అలానే మనకి మోషన్లో ఉండే బాల్స్ మనకి రెస్ట్లోకి రావాలంటే అక్కడ ఏమవ్వాలి, అక్కడ ఏదో ఒక అడ్డు అనేది ఉండాలి. అంటే అక్కడ కూడా ఏదో ఒక ఫోర్స్ అనేది పనిచేస్తున్నట్లే కదండి. అంటే మనకి రెస్ట్లో ఉండేదాన్ని మోషన్లో ఉండేదాన్ని రెస్ట్లోకి తేవాలన్నా అక్కడ ఏమవ్వాలండి, ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ అనేది అప్లై అవ్వాలి. అదే న్యూటన్ ఫస్ట్ లా అండి. అంటే మనకి న్యూటన్ ఫస్ట్ లా అంటే ఏంటంటే, ఎటువంటి ఫోర్స్ మనం అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది అని చెప్పేది న్యూటన్ ఫస్ట్ లా. న్యూటన్ ఫస్ట్ లా అంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ కంటిన్యూస్ రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, లేదు అంటే మోషన్లో ఉండే స్ట్రైట్ లైన్ మోషన్లో కానీ ఏ మోషన్లో ఉండే ఆబ్జెక్ట్ అనేది అదే మోషన్లోనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయనంత వరకు. ఇన్ కేస్ మనం అప్లై చేస్తే రెస్ట్లో అనేది మోషన్లో అనేది రెస్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. అర్థమైందండి? ఇది న్యూటన్ ఫస్ట్ లా కోసం. సో ఇక్కడ మనకి బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ ఏంటండి, రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి, మనం ఎటువంటి దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే అవి ఏమైనా అందులో మూమెంట్స్ కనిపిస్తాయి, అంటే అటు ఇటు కదలడం. అంటే మనం ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేక కాబట్టి అక్కడ బుక్స్ అనేవి ఏ పొజిషన్లో ఉన్నాయమ్మా, అక్కడ రెస్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఆడుకుంటున్నాడు ఫుట్బాల్. ఇక్కడ ఈ బాల్ ఇలా వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ వరకు వచ్చి ఏమవుతుందండి, అది ఆగిపోతుంది కదా. ఎందుకు ఆగిపోతుంది? ఇక్కడ దాన్ని అపోజ్ చేస్తుంది. అది ఏ ఫోర్స్ అండి, ఫ్రిక్షనల్ ఫోర్స్. సపోజ్ ఇక్కడ ఇది అడ్డు లేదనుకోండి, అది ఏమవుతుంది, బాల్ కంటిన్యూస్ గ్రౌండ్లోని అలా మోషన్లో ఉంటుంది కదండి. సో అదే న్యూటన్ ఫస్ట్ లా.
నెక్స్ట్ ఇనర్షియా ఏంటి, అసలు ఇనర్షియా కోసం ఎందుకు మాట్లాడుతున్నామంటే మనకి న్యూటన్ ఫస్ట్ లా మనకి దేని డిఫైన్ చేస్తుందంటే ఫోర్స్ని డిఫైన్ చేస్తుంది, ఇనర్షియాని డిఫైన్ చేస్తుందండి. ఆల్రెడీ మనం ఫోర్స్ కోసం మాట్లాడుకున్నాం. అంటే న్యూటన్ ఫస్ట్ లా అంటే అందరూ ఓన్లీ ఇనర్షియాని డిఫైన్ చేస్తుంది అనుకుంటారు. న్యూటన్ ఫస్ట్ లా అనేది ఫోర్స్ని డిఫైన్ చేస్తుంది, ఇనర్షియాని డిఫైన్ చేస్తుంది. ఫోర్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, పుషింగ్ కానీ పుల్లింగ్ కానీ, లేదంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదండి, ఓన్లీ పుషింగ్ అని పుల్లింగ్ అనే కాదు, ఏదైనా దాని యొక్క షేప్ చేంజ్ చేయొచ్చు, సైజ్ చేంజ్ చేయొచ్చు ఫోర్స్ యూజ్ చేసి, అలానే వెలాసిటీని మనం తగ్గించవచ్చు, లేదు అంటే ఇంకేం చేయొచ్చు అండి, మనం డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు. క్రికెట్ బాల్ ఎగ్జాంపుల్ ఇవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం తెలుసుకున్నాం. సో ఫోర్స్ కోసం మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఫోర్స్ అంటే ఇవి చేంజ్ చేసేవేనా, సపోజ్ చేంజ్ చేయకుండా ఉండేది ఏమైనా ఉందా అంటే ఫోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలిసింది ఓకే, ఫోర్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఏనుగు ఉందనుకుందామండి. ఇక్కడ ఈ ఏనుగు ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనం దాని మీద ఫోర్స్ అప్లై చేసి మనం దాన్ని కదిలించాలనుకుంటున్నాం. అది రెస్ట్లో ఉంది, దాన్ని మోషన్లోకి తేవాలనుకుంటున్నాం. అంటే జస్ట్ మనం స్మాల్ ఫోర్స్ అప్లై చేసాం, లేదు ఇంకా హార్డ్గానే స్మాల్ ఫోర్స్ అప్లై చేసాం, అది కదలలేదు, ఇంకా హార్డ్గా అప్లై చేసాం ఫోర్స్ని, అయినా దాన్ని మనం కదిలించలేకపోయాం. అంటే అక్కడ ఫోర్స్ లేనట్ట. ఫోర్స్ ఆల్రెడీ మనం ట్రై చేసాం కదండి. అంటే మనం ఇక్కడ చాలా ఎక్కువ ఫోర్స్తోనే ట్రై చేసాం. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే రెస్ట్లో ఉండేది మోషన్లోకి రావడానికి ఫోర్స్ యూజ్ అవుతుంది, మోషన్లో ఉండేది రెస్ట్లోకి రావడానికి ఫోర్స్ యూజ్ అవుతుంది. బాడీ యొక్క షేప్ చేంజ్ చేయడానికి కానీ, ఏదైనా సైజ్ చేంజ్ చేయడానికి కానీ, వెలాసిటీని తగ్గించడానికి కానీ, వెలాసిటీని పెంచడానికి కానీ, లేదంటే ఇలా అన్నీ మనం ఫోర్స్ కోసం డైరెక్షన్ చేంజ్ చేయడానికి కూడా వీటన్నిటికీ మనకు ఫోర్స్ అనేది తెలుసు. అలానే ఒక ఆబ్జెక్ట్ కదిలిస్తేనే ఫోర్సా అంటే కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఏనుగును మనం కదిలించలేకపోయాం, కానీ మనం ఫోర్స్ అనేది అప్లై చేసాం కదండి. అంటే మనం జస్ట్ ట్రై చేసినా కూడా అది ఏమవుతుందంటే ఫోర్స్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందేనండి. కాకపోతే కొందరు నాన్ సైన్స్ వాళ్ళు ఉంటారేమో అని వాళ్ళ గురించి నేను ఇంత డీప్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్స్ ఆల్రెడీ మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఏం డిఫైన్ చేసిందండి ఫస్ట్లో అంటే ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్, ఇప్పుడు బస్ ఆల్రెడీ ఎలా ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఏముంటుందండి, బస్సు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కదా. అంటే దాని యొక్క స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, రెస్ట్ పొజిషన్లో ఉంది. అని మోషన్లోకి రావాలంటే అక్కడ ఏం చేయాలి, ఏదో ఒక ఫోర్స్ అప్లై చేస్తేనే కదండి బస్ అనేది రన్ అవుతుంది. అంటే బస్ అనేది ఫోర్స్ అప్లై చేయకపోతే ఏమవుతుంది, అది రన్ కాదు. సో ఇక్కడ బస్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది. జస్ట్ మనం ఫోర్స్ అప్లై చేస్తేనే అది రన్నింగ్లో ఉంటుంది కదండి. సో ఇనర్షియా అంటే ఏంటి అంటే దానంతట అది దాని యొక్క స్టేట్ని మార్చుకోలేదు. ఇప్పుడు బస్సు దానంతట అది ఏం ఫోర్స్ అప్లై చేయకుండా దానంతటది దాని పొజిషన్ని చేంజ్ చేయగలదా, దానంతటది ఎటువంటి ఫోర్స్ అప్లై చేయకుండా అది మోషన్లోకి వెళ్తుందంటే ఏమైనా మాయాజాలం, ఏమైనా అక్కడ మ్యాజిక్ ఏమైనా పనిచేస్తుందా, లేదు కదా. ఏదో ఓం భీం అని చెప్పి ఏదో మ్యాజిక్ చేస్తే అది మనకి వెళ్ళిపోదు కదా బస్సు అనేది. సో బస్సు మనకి వెళ్ళాలన్నా ఏదైనా మనకి అక్కడ మోషన్లోకి వెళ్ళాలంటే మనకు అక్కడ ఏం చేయాలి, ఫోర్స్ అనేది అప్లై చేయాలి. సో ఎటువంటి ఫోర్స్ అక్కడ అప్లై చేయకపోతే దానంతట అది దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకోలేకపోతే దాన్ని ఏమంటారంటే ఇనర్షియా అంటారు. ఇనర్షియా అంటే ఏంటంటే రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది. రెస్ట్లో ఉంటే దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాము, మోషన్లో ఉంటే దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాము. దీని గురించి మీకు ఇంకా ఎగ్జాంపుల్స్తో చెప్తాను నెక్స్ట్లో. సో ఇనర్షియా అంటే తనంతట తానుగా ఎటువంటి ఫోర్స్ అప్లై చేయకుండా దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకోలేదు, అదే దాని యొక్క ఇనర్షియా అంటాము. ఇనర్షియా అంటే అది దాని యొక్క స్టేట్ని ఏం చేసుకోలేదండి, చేంజ్ చేసుకోలేదు. సో ఇనర్షియా అంటే అదండి. సో మన న్యూటన్స్ ఫస్ట్ లానే మనం ఏమంటామంటే లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. ఎందుకంటే రెండు ఒకేలా కదా ఉంటున్నాయి, ఇనర్షియా అన్న న్యూటన్ ఫస్ట్ లా అన్న ఒకటే కదా. సో న్యూటన్ ఫస్ట్ లానే మనం ఎలా అనుకోవచ్చు అంటే లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అనుకోవచ్చు. ఆల్రెడీ ఇది మీకు చెప్పానండి న్యూటన్ ఫస్ట్ లా కోసం. నెక్స్ట్ ఇనర్షియా కోసం ఆల్రెడీ మీకు చెప్పాను చూడండి. ద inability of a body to change by itself its a state of rest or of uniform motion in a straight line. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే తనంతట తన బాడీని చేంజ్ చేసుకోలేదు, రెస్ట్లో ఉండేదాన్ని తనంతట తను చేంజ్ చేసుకోలేదు మోషన్లో ఉండేది తనంతట తానుగా రెస్ట్లోకి తీసుకురాలేదు. దాన్నే ఏమంటామంటే ఇనర్షియా అని అంటారు.
సో ఇనర్షియాలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఏంటి, మోషన్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ఇది మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ అండి. బస్ గురించి చూడండి. సో స్టార్టింగ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం బస్సులో అందరం కొందరు కూర్చొని ఉంటారు, కొందరు ప్లేస్లోకి ఏం చేస్తామంటే నిల్చొని ఉంటాం. సో మనం నిల్చునేటప్పుడు మనందరికీ ఇది ప్రాక్టికల్గా అయిన ఎక్స్పీరియన్స్ అండి. కాకపోతే మనకి ఇది ఇనర్షియా అని తెలియదు, అంతే, ఇనర్షియా అని తెలియదు. సో తెలియని వాళ్ళు ఒకసారి వినండి. ఇప్పుడు బస్ అనేది ఏమైంది, స్టార్టింగ్ రెస్ట్ పొజిషన్లో ఉంది. రెస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు ఏం చేస్తాం, మనకి ప్లేస్ లేక మనం నిల్చున్నాం స్టైల్గా ఇలా హ్యాండ్స్ కట్టుకొని మనం నిల్చున్నాం అనుకుందాం. నిల్చున్నాము, ఏమీ పట్టుకోకుండా నిల్చునేటప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ మన కాళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళు దేంతో టచ్లో ఉంటాయండి, బస్సు యొక్క సర్ఫేస్తో టచ్లో, ఆల్రెడీ కాంటాక్ట్లోనే కదండి ఉంటాయి. సో బస్సు ఏం చేస్తాడు అంటే సడన్గా స్టార్ట్ చేశాడు అనుకుందాం. సడన్గా స్టార్ట్ చేసేటప్పుడు, స్టార్ట్ చేయకముందు ఎలా ఉందండి, బస్సు రెస్ట్ పొజిషన్లో ఉంది. బస్సుతో పాటు మన బాడీ కూడా ఎలా ఉంటుందండి, మన బాడీ కూడా రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, మన కాళ్ళు కూడా రెస్ట్ పొజిషన్లోనే ఉంటాయి. కాకపోతే మన కాళ్ళు అనేవి దేంతో అండి అక్కడ కాంటాక్ట్లో ఉన్నాయి, బస్సుతో కాంటాక్ట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు సడన్గా బస్సు అనేది స్టార్ట్ చేశాడు అనుకుందాం. సడన్గా బస్సు స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, బస్సు ముందుకు వెళ్తుంది. బస్సు ముందుకు వెళ్ళేటప్పుడు అక్కడ బస్సుతో మన కాళ్ళు అనే కాంటాక్ట్లో ఉండడం వల్ల అక్కడ మన కాళ్ళు కూడా ఏమవుతాయండి, ఇక్కడ ఉండే కాళ్ళు, బస్సు ఆల్రెడీ ముందుకు మూవ్ అయింది కాబట్టి కాళ్ళు కూడా బస్సుతో పాటు మూవ్ అవుతాయి. ఈ పాయింట్ బాగా తెలుసుకోండి. సో బస్సుతో పాటు మన కాళ్ళు కూడా, ఎందుకంటే ముందుకెళ్తాయి, బస్సుతో పాటు కాంటాక్ట్లో ఉండడం వల్ల. అప్పర్ పార్ట్ ఏంటంటే రెస్ట్లో ఉంది, అది రెస్ట్లోనే ఉందని బాడీ ఫీల్ అవుతుంటుంది. కాబట్టి బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, బస్సు ముందుకెళ్ళడం వల్ల మన కాళ్ళు బస్సుతో కాంటాక్ట్లో ఉండడం వల్ల మన కాళ్ళు ఎలా ఉంటాయంటే అప్పుడు ముందుకెళ్ళినట్లు ఉంటాయి. సో మన కాళ్ళు ముందుకెళ్ళడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే, మన ఆల్రెడీ అప్పర్ పార్ట్ అంతా రెస్ట్లోనే ఉందని ఫీల్ అవుతుంటుంది. సో అలా రెస్ట్లో ఉండేటప్పుడు మనం ఇక్కడ ఉండే వాళ్ళము అక్కడే ఉంటాం. కానీ మనం ఏమనుకుంటామంటే, మనం వెనక్కి పడ్డాం అనుకుంటాం. మనం వెనక్కి పడట్లేదండి, మన కాళ్ళు మాత్రమే బస్సుతో పాటు ముందుకు వెళ్ళాయి. సో మనందరం ఏమయ్యామంటే మనం వెనక్కి పడిపోయాం అనుకుంటాం. ఇది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కోసం తెలియని వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఇంకొకసారి జస్ట్ షార్ట్లో చెప్తున్నా చూడండి. సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటంటే, మనం బస్సునే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బస్సులో మనందరం కొంతమంది నిల్చొని ఉంటారు. నిల్చొని ఉండేటప్పుడు ఏం చేస్తాము, సపోజ్ ఏది పట్టుకోకుండా నిల్చున్నాం అనుకుందాం. నిల్చునేటప్పుడు అక్కడ బస్ అనేది స్టార్ట్ చేశాడు అనుకుందాం. స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, మన కాళ్ళు ఉన్నాయి కదండి, మన కాళ్ళు దేంతో కాంటాక్ట్లో ఉంటాయి, బస్తో కాంటాక్ట్లో ఉంటాయి కదండి కిందన. సో బస్ యొక్క సర్ఫేస్తో మన కాలు అనేది కాంటాక్ట్లో ఉంది కానీ పైన పార్ట్ అనేది ఎలా ఉందండి, రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. సో మనకి బస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మన కాలు అనేది ముందుకు వెళ్తుంది. మన కాలు అనేది ముందుకు వెళ్ళడం వల్ల మన బాడీ అనేది ఏమైంది, బాడీ అనేది ఎలా ఫీల్ అవుతుందంటే, రెస్ట్లో నేను రెస్ట్లోనే ఉన్నాను ఫీల్ అయ్యి అది అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. మన కాలు అనేది ముందుకు వెళ్ళడం వల్ల మనం జస్ట్ ఇలా వెనక్కి పడ్డట్టు మనకు అనిపిస్తుంది, అంతే. సో ఇది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ గురించి అండి. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు మోషన్ అంటే అన్ని ఇనర్షియాస్ మనకి ఎందులో కనిపిస్తాయి అంటే బస్సులోనే కనిపిస్తాయండి. సో ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనకి బస్సు ఆల్రెడీ ఇప్పుడు ఎలా ఉంది, మోషన్లో ఉంది. బస్సు మోషన్లో ఉండేటప్పుడు మనకి ఏమవుతుందండి, బస్సు మోషన్లో ఉండేటప్పుడు ఆల్రెడీ మన బాడీ కూడా అప్పుడు ఎలా ఉంటుంది, ఇందాక రెస్ట్లో ఉండేటప్పుడు మన బాడీ రెస్ట్లో ఉన్నట్టు ఫీల్ అయింది. ఇప్పుడు బస్సు ఆల్రెడీ మోషన్లో ఉంది. బస్సు మోషన్లో ఉండేటప్పుడు మన బాడీ కూడా ఎలా ఫీల్ అవుతుంది, నేను కూడా అది కూడా మోషన్లో ఉన్నట్టే కదని ఫీల్ అవుతుంది. సో బాడీ కూడా మోషన్లోనే ఉంది. అలా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందండి, సడన్గా వాడు బ్రేక్ వేసాడు అనుకుందాం. సడన్గా వాడు బ్రేక్ వేసేటప్పుడు ఏమవుతుంది, మన కాళ్ళు అనేవి బస్తో ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నాయి కదండి. సో బస్తో టచ్లో ఉండడం వల్ల కాలు అనేది ఏమవుతుందంటే, సడన్గా బ్రేక్ వేసేటప్పుడు బస్ రెస్ట్కి వచ్చేస్తుంది. అలానే కాలు కూడా ఏ పొజిషన్లోకి వచ్చేస్తుందండి, రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. కానీ మన బాడీ ఉంది చూసారా, అది ఎలా ఫీల్ అవుతుందండి, మన అప్పర్ పార్ట్ లేదు నేను మోషన్లోనే ఉన్నా అని చెప్పి అది ఫీల్ అయ్యి అది ముందుకు వెళ్తుంది. సో ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం ఏమీ పట్టుకోకుండా స్టైల్గా నిల్చున్నాం అనుకోండి, మన పళ్ళు మనమే రాలగొట్టుకుంటాం. సో ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే అర్థమైందా అండి? ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఇంకొకసారి చూడండి.
సపోజ్ ఇప్పుడు మన బస్ అనేది ఎందులో ఉందండి, మోషన్లో ఉంది. మోషన్లో ఉండేటప్పుడు ఏమవుతుంది, మన అప్పర్ పార్ట్ అంతా కూడా ఎలా ఫీల్ అవుతుందంటే మన అప్పర్ బాడీ మొత్తం మోషన్లోనే ఉన్నా నేనని ఫీల్ అవుతుంది. సో జస్ట్ అది సడన్గా బ్రేక్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే మన కాల్ అనేది సడన్గా బ్రేక్ వేసేటప్పుడు మన కాల్ అనేది ఎందులోకి వస్తుందండి, సడన్గా బస్తో పాటు రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఎందుకంటే బస్తో పాటు మన కాల్ కాంటాక్ట్లో ఉండడం వల్ల. సో బస్సు ఎలా ఉంటే మన ఇది కాలు కూడా రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. కానీ బాడీ ఏమనుకుంటుంది, మోషన్లో ఉన్నా అనుకుంటుంది. అలా అనుకోవడం వల్ల ఈ కాల్ అనేది రెస్ట్లో ఉంది, కానీ మన బాడీ మోషన్లో ఉందని ఫీల్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండాల్సిన బాడీ ముందుకి పడుతుంది. అంతే అండి. సో ముందుకు పడడం వల్ల అక్కడ ఏమవుతుంది, మనం ఏమీ పట్టుకోకుండా ఉంటే మన పళ్ళుని మనమే ఏం చేసుకున్న వాళ్ళం అవుతామంటే ఊడగొట్టుకున్న వాళ్ళం అవుతాము. సో మన పళ్ళు ఊడిపోవడానికి కారణం ఏంటండి, ఇనర్షియా ఆఫ్ మోషన్. అర్థమైందా? సో ఇనర్షియా ఆఫ్ మోషన్ వల్ల మీ పళ్ళు మీరే ఓడగొట్టుకుంటారు. కాబట్టి బస్సు ఎక్కేటప్పుడు స్టైల్గా నిల్చోకుండా ఏమైనా పట్టుకొని నిల్చోవాలి. ఇది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కోసం, ఇనర్షియా ఆఫ్ మోషన్ కోసం. నెక్స్ట్ ఏంటండి, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అన్న సేమ్ ఇలానే అండి. ఏం లేదు, ఇప్పుడు మనందరికీ తెలుసు బస్ అనేది సపోజ్ అన్ని ఇనర్షియాస్ ఎందులో మీకు ఆల్రెడీ కనిపిస్తాయని చెప్పారంటే బస్ని ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని ఇనర్షియాస్ మనకు అందులోనే ఉంటాయి. సో ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు డైరెక్షన్ అనేది ఇప్పుడు సపోజ్ బస్ అనేది సడన్గా రైట్ టర్న్ తీసుకున్నాడు. వాడు సడన్గా ఇలా రైట్ టర్న్ తీసుకునేటప్పుడు మనం ఎటు పడినట్టు ఉంటామండి, మనం ఇక్కడే ఉన్నాం, మనం ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం, మనం డైరెక్షన్ చేంజ్ అవ్వం కదండి. ఎందుకు చేంజ్ అవ్వమండి, ఇప్పుడు మన స్ట్రైట్ బస్ అనేది ఫస్ట్ ఎలా వెళ్తుంది, స్ట్రైట్గానే వెళ్తుంది, మనం ఇక్కడే ఉన్నాము. ఇలానే ఉండేటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, బస్తో పాటు మనము స్ట్రైట్ వేలోనే వెళ్తున్నాం అనుకుంటాం. కానీ సడన్గా వాడు రైట్ టర్న్ తీసుకునేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, మనకి లెఫ్ట్ వైపు ఎవరో తోసేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేంజ్ చేసుకోలేము. ఇనర్షియా ఆల్రెడీ మనం ఎలా ఉన్నామో అలానే ముందుకు వెళ్ళాలనుకుంటాం, కాబట్టి మనం అక్కడే ఉంటాము. బస్ అనేది రైట్ టర్న్ తీసుకోవడం వల్ల మనం జస్ట్ లెఫ్ట్కి మనకి ఎవరో తోసేసినట్టు అనిపిస్తుంది. సో ఇదండి ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ కోసం. సో ఇనర్షియా అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకేలా ఉంటాయా అంటే అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకేలా ఉండదండి. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ పెద్ద ఏనుగే ఉందనుకుందాం, ఇక్కడ ఒక చిన్న పిల్లి ఉందనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామండి, ఇప్పుడు ఈ పిల్లిని మనం రెండు ఎలా ఉన్నాయంటే రెస్ట్ పొజిషన్లోనే ఉన్నాయి, ఇనర్షియా ఆఫ్ రెస్ట్లోనే ఉన్నాయి రెండు కూడా. సో మనం మనం ఆల్రెడీ ఇనర్షియా కోసం తెలుసుకున్నాం, ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తేనే కదండి అవి మారుతాయి. సో ఇప్పుడు పిల్లి మీద నేను ఫోర్స్ అప్లై చేశాను, జస్ట్ స్మాల్ ఫోర్స్ అప్లై చేసినా దాన్ని దాని స్టేట్ని చేంజ్ చేయవచ్చు, అంతే కదండి. అలానే ఇప్పుడు దీని మీద నేను స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తే ఈ ఏనుగుని నేను కదిలించగలనా, లేను కదా. అలా అంటే మనం ఏనుగుని ఇక్కడ దీని అర్థం ఏంటి, ఇనర్షియా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది అని అర్థమవుతుందండి చెప్పేది. ఇక్కడ ఒక పెద్ద ఏనుగు ఉంది, ఇక్కడ ఒక చిన్న పిల్లి ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఎలిఫెంట్ని తీసుకున్నాం, ఇక్కడ దేన్ని తీసుకున్నాం అండి, క్యాట్ని తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎలిఫెంట్ యొక్క మాస్ ఎలా ఉంటుందండి, పెద్దది కదండి. దేంతో కంపేర్ చేస్తే, పిల్లితో కంపేర్ చేసుకుంటే పిల్లి యొక్క మాస్ అనేది చిన్నది, కానీ ఏనుగు యొక్క మాస్ అనేది ఏంటంటే పెద్దది కదండి. సో ఇనర్షియా దేని మీద డిపెండ్ అవుతుందంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇనర్షియాని మెజర్ చేసేది ఏంటి అంటే మాస్. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇనర్షియా, తక్కువ మాస్ ఉంటే తక్కువ ఇనర్షియా, అది అర్థమవుతుందండి. ఇప్పుడు ఎలిఫెంట్కి ఎక్కువ మాస్ ఉంది కాబట్టి అది దాని యొక్క స్టేట్ని తొందరగా చేంజ్ చేసుకోలేదు, దాని మీద చాలా ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి. అదే క్యాట్ అనుకోండి, దానికి చాలా తక్కువ మాస్ ఉంటుంది ఎప్పుడు వెన్ కంపేర్డ్ విత్ ఎలిఫెంట్ అనమాట. సో మనకి క్యాట్కి తక్కువ మాస్ కాబట్టి అది దాని యొక్క పొజిషన్ని ఈజీగా మనం చేంజ్ చేయొచ్చు జస్ట్ స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తే. సో ఇక్కడ ఈ క్యాట్కి తక్కువ మాస్ ఉండడం వల్ల మనం స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క పొజిషన్ మనం చేంజ్ చేయొచ్చు. కానీ దీని మీద స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తే అలా చేంజ్ చేయలేం కదండి. అంటే ఇక్కడ ఇనర్షియా అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, మాస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి దీన్ని ఇంకా మూవ్ చేయాలంటే మనం ఇంకా ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాలి. అంటే తక్కువ ఇనర్షియా అయితే తక్కువ ఫోర్స్ అప్లై చేయొచ్చు, ఎక్కువ ఇనర్షియా అయితే ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్ని ఈజీగా ఈ బాల్ని మనం కొట్టొచ్చు కదండి, ఈజీగా మనం దాన్ని కొట్టొచ్చు, ఎందుకంటే దాని యొక్క మాస్ అనేది చాలా తక్కువ. అది ఇక్కడ చాలా హార్డ్గా ఉంది చూడండి, దీన్ని మనం టచ్ చేస్తే ఒక్కోసారి మనకి ఇంజురీ అవ్వచ్చు కదండి. సో అంటే ఇక్కడ దీని యొక్క ఇనర్షియా ఎలా ఉందండి, దీని యొక్క మాస్ అనేది పెద్దది. ఎప్పుడు ఈ ఫుట్బాల్తో పోల్చుకుంటే దాని యొక్క మాస్ అనేది
పెద్దది కదండి. అంటే దీనివల్ల మనకి ఎటువంటి దెబ్బలు అనేవి తగలవు. ఈ ఫుట్బాల్ వల్ల చాలా వరకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఎందుకంటే ఇది నార్మల్ బాల్, దీనికి జస్ట్ టచ్ చేసినా దీన్ని మనం మామూలుగా నార్మల్గా ప్లే చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి కలగవు. ఎప్పుడో స్మాల్ థింగ్ అంతే కానీ పెద్దగా ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి కలగవు. అంటే దీన్ని మూవ్ చేయడానికి మనకి తక్కువ ఫోర్సే చాలు. మనకి ఫుట్బాల్, ఈ బాల్ని మనం జస్ట్ నార్మల్గా బాల్ అయినా తీసుకోండి, ఫుట్బాల్ అని కాకుండా నార్మల్ బాల్తో మనం ఆడుకోవాలన్నా సరే స్మాల్ ఫోర్స్ని అప్లై చేస్తే అది రెస్ట్లో నుంచి ఈజీగా మనం మోషన్లోకి తేవచ్చు కదండి. అలానే ఈ పెద్ద ఇక్కడ ఈ స్ట్రాంగ్గా ఉన్నదాన్ని మనం మోషన్లోకి తేవాలంటే మనకు అక్కడ చాలా ఎక్కువ ఫోర్స్ అనేది అవసరం. అర్థమవుతుందండి చెప్పేది. సో మనకి ఎక్కువ మాస్ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ ఇనర్షియా, అంటే తొందరగా దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకోలేదు అని అర్థం ఇక్కడ. సో ఇక్కడ ఈ ఫుట్బాల్లో ఏంటండి, ఇక్కడ చూసుకుంటే దీని యొక్క స్టేట్ని ఇది ఈజీగా చేంజ్ చేసుకోగలదు. ఎందుకంటే దానికి లెస్ మాస్ కాబట్టి, దీనికి మోర్ మాస్ కాబట్టి ఇది తొందరగా దాని యొక్క చేంజ్ చేసుకోలేదు. అదే అండి చెప్పాను, లెస్ మాస్ ఉంటే లెస్ ఇనర్షియా ఉంటుంది. లెస్ ఇనర్షియా ఉండేటప్పుడు ఆల్రెడీ మీకు పిల్లి కోసం ఏనుగు కోసం చెప్పాను, మనం లెస్ ఫోర్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ చూడండి, పెద్ద వ్యాన్ని లాగుతున్నాడు. తనకి అది లాగాలి అంటే నార్మల్గా అయితే నార్మల్ ఫోర్స్ యూజ్ చేస్తే రాదు. దాని మీద ఇంకా ఎక్స్టర్నల్గా మనం చాలా ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేయాలి. అంటే దీనికి ఎందుకండి, దీనికి మాస్ అనేది ఎక్కువ కదండి. దీనికి మాస్ ఎక్కువ కాబట్టి దీని మీద మనం ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేయాలి. నార్మల్గా దీని మాస్ తక్కువ అయితే ఇది ఈజీగా దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకుంటుంది. దీని మాస్ ఎక్కువ కాబట్టి తొందరగా దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకోలేదు. కాబట్టి దానిపైన ఎక్కువగా ఫోర్స్ అనేది అప్లై చేయాలి. అప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. మోర్ మాస్ ఉన్నప్పుడు మోర్ ఇనర్షియా అండి. మోర్ ఇనర్షియా అయితే మనం ఫోర్స్ తక్కువగా యూజ్ చేయాలా, ఎక్కువగా యూజ్ చేయాలా, ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేయాలి. సో ఇదండి ఇనర్షియా కోసం. సో నెక్స్ట్ టాపిక్లో ఇనర్షియా కోసం అర్థమైందా అండి. ఇనర్షియా అన్న ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అన్న ఒకటే అండి. సో ఇనర్షియా అంటే దానంతటి తనుగా ఎటువంటి ఫోర్స్ అప్లై చేయకుండా తనంతటి తనుగా దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకోలేదు, ఏదో రెస్ట్లో ఉన్నా ఆర్ మోషన్లో ఉన్నా సరే. అర్థమైందా అండి. సో ఈరోజు నేను మీకు చెప్పింది న్యూటన్ ఫస్ట్ లా కోసం. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా ఏంటి, మొమెంటం ఏంటి, నెక్స్ట్ థర్డ్ లా ఏంటి, వీటితో మళ్ళీ మీ ముందుకు వస్తా అండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.